పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెషయా గ్రంథము 42వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 25 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. రెండవ వచనం, అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠ స్వరము వీధిలో వినబడనీయడు. మూడవ వచనం, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరచును. నాలుగవ వచనం, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఐదవ వచనం, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆరవ వచనం, గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును. ఏడవ వచనం, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఎనిమిదవ వచనం, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. తొమ్మిదవ వచనం, మునుపటి సంగతులు సంభవించెను గదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. పదవ వచనం, సముద్ర ప్రయాణము చేయువారలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి, బూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. 11వ వచనం, అరణ్యమును దాని పురములను, కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలెను, శెల నివాసులు సంతోషించుదురుగాక, పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. 12వ వచనం, ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురుగాక, ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. 13వ వచనం, యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును, ఆయన హూంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమము కనపరుచుకొనును. 14వ వచనం, చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని, ఊరుకొని నన్ను అణచుకొంటిని, ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయుచు ఒగర్చుచు రోజుచు నున్నాను. 15వ వచనం, పర్వతములను కొండలను పాడు చేయుదును, వాటి మీది చెట్టు చేమలన్నిటినీ ఎండిపోజేయుదును, నదులను ద్వీపములుగా చేయుదును, మడుగులను ఆరిపోచేయుదును. 16వ వచనం, వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసుకొని వచ్చెదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. 17వ వచనం, చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలను చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు. 18వ వచనం, చెవిటి వారలారా వినుడి, గ్రుడ్డి వారలారా మీరు గ్రహించునట్లు ఆలోచించుడి. 19వ వచనం, నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు. 20వ వచనం, నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు, వారు చెవి యొగ్గిరి గాని వినకున్నారు. 21వ వచనం, యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమమొకటి ఘనపరచి గొప్ప చేసెను. 22వ వచనం, అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను, ఎవరునూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు, వారు బందీగృహములలో దాచబడి ఉన్నారు, దోపుడు పాలైరి, విడిపించువాడెవడునూ లేడు, అపహరింపబడిరి, తిరిగి రప్పించుమని చెప్పువాడెవడునూ లేడు. 23వ వచనం, మీలో ఎవడు దానికి చెవియొగ్గును, రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినును.
24వ వచనం, యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి, వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి, ఆయన ఉపదేశమును వారు అంగీకరింపకపోయిరి. యాకోబును దోపు సొమ్ముగా అప్పగించినవాడు, దోచుకొని వారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే గదా. 25వ వచనం, కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను, అది వాని చుట్టూ అగ్ని రాజజేసెను, అయినను వాడు దాని గ్రహింపలేదు, అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిల్లో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.